నీకోసం ఎదురు చూస్తున్నాను మంజు. ఏంటి ఇలా రమ్మన్నారు? నీకో విషయం చెప్పాలి మంజు. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు కదా. ఈసారి నేను దాన్ని చేంజ్ చేస్తున్నాను. ముందు మీరు చెప్పండి. ఆనవాయితీని అలా బ్రేక్ చేస్తే అలా మంజు? ఇప్పుడు జరిగిన విషయం ఏంటో మొత్తం చెప్పండి. ఏ విషయం? శ్రీవల్లి సిరిగా ఎలా మారింది? శ్రీవల్లి సిరిగా మారడం ఏంటి? అసలు దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నాకంతా తెలుసు సత్య గారు. ఏ రోజైతే మీరు పేపర్లో ముల్లేటి మోహన్ వాళ్ళ పెద్ద కర్మ చూసి ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచడానికి ప్రయత్నం చేశారో ఆ పేపర్తోనే వాళ్ళ ఊరు వెళ్ళి విషయం మొత్తం తెలుసుకున్నాను. ఇంకా మీరు దాయాలని చూడకండి. చెప్తాను మంజు. నీకు ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి రమ్మన్నాను. నీకు విషయం మొత్తం తెలిసినా కూడా శ్రీవల్లి అనే సిరిని ఏమి అనలేదు చూసావు? అది నీ గొప్పతనానికి నిదర్శనం. ముల్లేటి మోహన్ నా చిన్ననాటి స్నేహితుడు. కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం. నాకు నా చెల్లెలంటే ప్రాణం సత్య. తను అమాయకురాలు. నాకేమైనా పర్వాలేదు, కానీ తను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటివరా? మాటిస్తున్నావు. మాట తీసుకొని వెళ్ళిపోయాడు. నేనలా శ్రీవల్లిని సిరిగా నా భార్యగా ఈ ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. మీరు భార్యగానే ఎందుకు తీసుకొచ్చారని నువ్వు నన్ను అడగొచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదు. మీ గురించి నాకు తెలుసండి. మీరు తప్పు చేసుండరని నా మనసు ఎప్పుడూ చెప్తూనే ఉండేది. అదే నిజమైంది. మీరు చేసిన తప్పేంటంటే సిరిని భార్యగా ఈ ఇంటికి తీసుకురావడం. అదే ఇప్పుడు అందర్నీ చిక్కుల్లో పడేసింది. అంతేకాదు, సిరి పరిస్థితి చూడండి. తను మీ మీద ఎలాంటి ప్రేమని పెంచుకుంటోందో. అదే నేను చెప్పేది ఒకసారి. మీరేం చెప్పకండి. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ మీద నాకు నమ్మకం ఉంది, ఎప్పటికీ ఉంటుంది.